నిర్మాతలు చాలా మందికి ఇబ్బంది జరుగుతాం. అందరికి పెద్దలందరూ చెప్పి నేను కూడా అదే చెప్పబోతున్నా. అందరికీ నష్టం జరుగుతుంది. దయచేసి ఇప్పుడైనా మేల్కొని చిన్న నిర్మాతలతో ఉన్న మా అందరినీ గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళొక కొటేషన్లో ఒక పేజీలో పెట్టారేమని యూఎఫ్ఓ క్యూబ్ ఇప్పుడు పరిశీలిస్తాము, తగ్గిస్తామని లాస్ట్ టైం కూడా చెప్పినారు, కానీ ఏం చేయలేదు. నేను మొన్ననే ఒక సినిమా రిలీజ్ చేస్తే నేను ఒక 100 థియేటర్లు అయితే 10 లక్షలు కట్టినా. నేను గతంలో మనకు లేదు. నేను ఇప్పుడు దాదాపు 92 నుంచి చేస్తున్న సినిమాలు. మనకు 92లో 2001 వరకు మనం మంచిగా అన్ని పర్సెంటేజ్ ఇచ్చేది. ఆ తర్వాత స్టార్ట్ అయిన 3 నెలలు. ఆ తర్వాత ఈ క్యూబ్ యూఎఫ్ఓ పక్క రాష్ట్రాలను తక్కువ ఇస్తారు. మన 2000 హిందీ అయితే ఈ బాంబేలో కొన్ని ఫ్రీగా ఇస్తున్నారు. సెకండ్ హ్యాండ్ మూవీస్ కూడా ఫ్రీగా ఉన్నాయి, కానీ మన దగ్గర అది లేదు. 10 నుంచి 15,000 మొత్తం దోచేస్తున్నారు. ముగ్గురు వాళ్ళే గిడ్డులో ఉన్నారు. ఇప్పుడు డబ్బులు కూడా విపరీతంగా ఖర్చులు పెట్టి పార్టీలు ఇస్తూ ఇప్పుడు మెసేజ్లు కూడా పెడుతూ చిన్న నిర్మాతలను తప్పుదో పట్టించే ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాతలారా మీరు కళ్ళు తెరవండి, ఇప్పటికైనా తెరవండి. డెఫినెట్ గా మన ప్యానల్కున్న ఈ పెద్దలందరితో గెలుస్తాము. తప్పకుండా ఈ క్యూబ్ యూఎఫ్ఓ వాళ్ళ మాత్రం తగ్గించే ఏర్పాటుకు మనందరం మన పెద్దలు మనిషి మాటిచ్చినారు. తప్పకుండా తగ్గితేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది. దయచేసి మన ప్యానల్ అన్ని ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, స్టూడియో కానీ, ఎగ్జిబ్యూటర్స్ కానీ ఈ ప్యానల్ని గెలిపించాలని మరొకసారి నేను ప్రార్థిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.